ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమాని నిర్మించారు. మీకు అందరికీ తెలిసిందే, అది వ్యూహం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పంతం సినిమా కంటిన్యూగా వస్తుందని చెప్పాడు ఆఫ్టర్ ఎలక్షన్. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా కాదా? మరి ఆ సినిమాని రెండు విధాలుగా తీశారు, అందరికీ తెలిసిందే. పంతం ఫస్ట్ వ్యూహం, దాని తర్వాత పంతం. కానీ అనుకోని రీతిగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ సింహాసనం ఎక్కారని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏంటంటే డౌటు, ఆ సినిమా రిలీజ్ అవుతుందా కాదా అనేదే ఒక చిన్న డౌటు, ఒక ఆసక్తి. ఒక వైఎస్ఆర్ నుంచి ఉండే అభిమానులు కానీ సినీ ప్రేక్షకులు కానీ ఆ సినిమా రిలీజ్ అవుతుందా కాదా, దీన్ని బట్టి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇది పెద్ద నేషనల్